తెలంగాణ గవర్నమెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అంటే ఇట్స్ బికాస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ సెక్టర్. ఏ పర్సన్ ఆ చైర్లో ఉన్నా హైదరాబాద్ లాంటి సిటీలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ గవర్నమెంట్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రిలేటెడ్ చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్కి. బికాస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ సెక్టర్. ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఈరోజు రియల్ ఎస్టేటే కారణం. సో రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ డెసిషన్సే తీసుకుంటా ఉన్నాడు. అంటే ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటి, రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ డెసిషన్స్ ఏంటి అని మీరు నెగిటివ్గా ఆలోచించొద్దు. ఏ పర్సన్ ఆ చైర్లో ఉన్నా హైదరాబాద్ లాంటి సిటీలో రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ డెసిషన్సే తీసుకోవాలి. ఎందుకంటే ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందండి? ఫస్ట్ లిక్కర్ తర్వాత ఏది? రెవెన్యూవే కదా, ల్యాండ్ రిలేటెడే కదా, రియల్ ఎస్టేట్ రిలేటెడే కదా. ఆ ఫీల్డ్ని మనం సప్రెస్ చేస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్కీమ్స్ అన్నీ ఎలా నడుస్తాయి? అది కూడా మనం కొంచెం లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు రియల్ ఎస్టేట్ అండి. టు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో చాలా ఫ్రెండ్లీగా ఉంది గవర్నమెంట్. నో నీడ్ టు వరీ. సో రియల్ ఎస్టేట్ ఇంకొక 2-3 మంత్స్లో అయితే మళ్ళీ పికప్ అవుతుంది. నార్మల్గా నడుస్తుంది, ఇంతకుముందు ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. పికప్ అవుతుంది అంటే మళ్ళీ మీరు బూమింగు, హై ప్రైజెస్ అలా ఊహించొద్దు. నార్మల్ అండి, ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఆర్గానిక్ గ్రోత్ రియల్ ఎస్టేట్కి చాలా మంచిది. ఎప్పుడైతే బూమింగ్ గ్రోత్ ఉంటుందో, ప్రైజెస్ అబ్నార్మల్గా పెరుగుతాయో ఆ టైంలో మీరు ఎమోషనల్గా టెంప్ట్ అయ్యి ఎక్సైట్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మళ్ళీ సేమ్ థింగ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని తిడతారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఆర్గానిక్ గ్రోత్ ఈజ్ నీడెడ్. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్.